ఇడ్లీ ఆర్ టైం సేవింగ్ ఇడ్లీ ఏదైనా అనుకోవచ్చు అనే కాన్సెప్ట్ తీసుకొని చెప్తున్నాను. అంటే ఇది అందరికీ తెలిసిందే కావచ్చు, కానీ నేను దానికి యూజ్ చేసే వెసెల్ కొత్త మోడల్ తీసుకున్నాను. అది చాలా ఈజీగా మనం యూజ్ చేసుకోవడానికి బాగుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఎటువంటి లాక్ సిస్టమ్ కానీ ఏమీ లేదు. వీడియోలో చూస్తున్నారు కదా, అలాగే దేనికదే ప్లేట్స్ సెపరేట్గా వచ్చేస్తాయి. 5 ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్స్లో ఒక హాఫ్ వరకు మనము ఇడ్లీ పిండి వేసుకోవచ్చు. వేసుకొని దాన్ని లెవెల్ చేసుకొని మనం ఈ స్టాండ్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా ప్లేట్స్ పెట్టడానికి కానీ తీయడానికి కానీ చాలా ఈజీగా ఉంది ఈ మోడల్. నేను చాలా మోడల్స్ చూసాను. చాలా మోడల్స్కి ఏమైందంటే లాకింగ్ సిస్టమ్ ఉంది, అది క్లీన్ చేసుకోవడానికి కానీ దేనికైనా కష్టంగా ఉంటుంది. కానీ ఇది చాలా ఈజీగా ఉంది చూడడానికి కూడాను. పట్టుకొని పెట్టడానికి తీయడానికి అన్నిటికీ బాగుంది. మనం ప్లేట్స్లో పిండి వేసేసుకొని ఆ స్టాండ్ తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేసి ఇడ్లీ కుక్కర్లో మనం ఒక పావు గంట సేపు ఉడికించుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇడ్లీ కుక్కర్ని 5 మినిట్స్ హై ఫ్లేమ్లోను ఒక 10 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లోను పెట్టి ఇడ్లీ ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే ఇలా ఇడ్లీ రెడీ అయిపోతుంది. దీన్నే ఆవిరి కుడుము అని కూడా అంటారు. చాలామంది చూసి ఉండొచ్చు, కానీ ఇంట్లో చేసుకోవడం మాత్రం తెలియదు నాకు తెలిసి. చిన్న చిన్నగా ఇడ్లీ రేకుల్లో వేయడం కంటే ఇలాగా వేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. చూడడానికి కేక్లా కనబడుతుంది. పిల్లలు అయితే లైక్ చేస్తారు. డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా అప్పుడప్పుడు చేసుకోవచ్చు. దీన్ని ఇలా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నెయ్యి వేసుకొని పల్లీ చట్నీ అండ్ కారపొడి రెండిటితో సర్వ్ చేసుకోవాలి. టేస్టీగా ఇడ్లీ రెడీ అయిపోయిందండి. మనం ఈ మోడల్లో ఇడ్లీలు వేసుకోవడం వల్ల టైం సేవింగ్ ఉంటుంది. ప్రతిదీ ప్లేట్లో ఒక్కొక్కటి వేయడం కంటే ఒక్కసారిగానే ప్లేట్లో 2 గరిటెల పిండి వేసేసి మనం ఉడికించుకుంటే ఇలాగా కేక్ ఇడ్లీ లాగా వచ్చేస్తుంది. అలాగే క్లీనింగ్ కూడా మనకి ఎక్కువ టైం పట్టదు, ఈజీగా ఉంటుంది. ప్లేట్స్ అవి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఈ ఆవిరి కుడుములోనే మనం ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టేస్ట్లతో చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ ఆవిరి కుడుము స్టాండ్ ఆన్లైన్లో దొరుకుతుందండి. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇది మీ ఇంట్లో యూజ్ చేసి టైం సేవ్ చేసుకోండి అండ్ క్విక్గా ఇడ్లీ రెడీ చేసి అందరికీ సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్